గుణత్రయానికి ప్రతీకగా ఉంటుంది. ఈ గుణాలన్నిటికీ కూడా ఉపరిగా ఉండేటువంటి వాడే పరమాత్మ గనక, వీటి నుండి దాటితే తప్ప మనం భగవంతుని చేరుకోలేం గనక, దానికి ప్రతీకగా ఈ వృక్షరాజం అలరాలుతూ ఉంటుంది. ఎవరైతే మారేడు చెట్టుకు నిత్యం నీరు పోస్తూ ఉంటారో వారు పరమేశ్వరుని నిత్యం కూడా అభిషేకించినంత పుణ్యాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే మారేడు చెట్టు మొదట్లో మేలిమి గంధాన్ని రాసి రోజు కూడా ఆ మారేడు చెట్టు మొదట్లో దీపారాధన చేస్తూ ఉంటారో, తూర్పు దిక్కుగా శిఖ వెలిగే విధంగా వారింట్లో లేదు అనేటువంటి పదం లేకుండా ఎప్పుడు ఏది అవసరమో దానికి కావాల్సినటువంటి సమృద్ధి అంతా కూడా ఏర్పడుతూ ఉంటుందని చెప్పని మనకి శివపురాణం చాలా ప్రమాణంగా చెప్తూ వస్తోంది. అంతేగాక పొద్దున్న నిద్రలేవగానే ఒక్కసారి నమస్కారం చేస్తే చరట ఆ మారేడు చెట్టుకి సమస్తమైనటువంటి పాపాలు కూడా హరించుకుపోతాయి. భూమండలంలో ఉండేటువంటి ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయో, ఎన్ని రకాల సుగంధభరితమైనటువంటి పత్రాలు ఉన్నాయో, వీటన్నిటిని కూడా అర్పిస్తే పరమాత్మకి ఎంత పుణ్యమో ఒక్క మారేడు దళాన్ని సమర్పణ చేసినట్లయితే అంత పుణ్యం కలుగుతుంది అని చెప్పని. అందుకని అటువంటి మారేడు దళాలతో చేసేటువంటి శివార్చన అనంతమైనటువంటి ఫలప్రదాయకం అవుతుంది. అటువంటి మారేడు దళాలకు సంబంధించినటువంటి బిల్వాష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శీలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.